సామాజిక అస్త్రం నెంబర్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు, ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి. ఆయన కొద్దిసేపటి క్రితమే పార్టీకి రాజీనామా చేస్తున్నాను, సభ్యత్వానికి అలాగే ఆయన రాజ్యసభ పదవికి కూడా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను అని చెప్పి ట్విట్టర్ వేదికగా ఆయన ఒక బిగ్ షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీనికి సంబంధించి చాలా భిన్నమైనటువంటి వాదన వినిపిస్తుంది. కొంతమంది రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అంటే ఇంకా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేది కనుమరుగవుతుంది. చాలా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. విజయసాయి రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఆయన తన రాజీనామాకు సంబంధించి ఒక లేఖ రూపంలో ట్విట్టర్లో పెట్టినటువంటి సందర్భం మనం గమనించవచ్చు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు, వేరే పదవులో, ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరు ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఇది ఆ యొక్క విజయసాయి రెడ్డి తన సోషల్ మీడియా వేదికలో పెట్టినటువంటి పోస్ట్. ఇప్పుడు దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి తిరుగులేని విజయాన్ని సాధిస్తామని ప్రకటించినటువంటి వై నాట్ 175 అన్నటువంటి అధినేత పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. దానికి ఎటువంటి పరిణామాలు, పరిస్థితులు ఎదురయ్యాయో మనం చూసాం. ఎన్నికలకు ముందు ఎన్నో గొప్పలు చెప్పారు, ఎన్నో ప్రగల్భాలు పలికారు. మేము ఖచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తున్నామని. కానీ కూటమి దాన్ని బ్రేక్ చేసింది. ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముద్ర వేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టారు. విజయసాయిరెడ్డి రాజీనామాకు సంబంధించి తర్వాత జరిగే పరిణామాలకు సంబంధించి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది, పార్టీలో ఇప్పటికే ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఫోన్ ఇన్ లో ఆ పార్టీలో సుదీర్ఘకాలం ప్రయాణం చేసినటువంటి సీనియర్ నాయకులు అన్నపరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఫోన్ ఇన్ లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్, విజయసాయిరెడ్డి గారు ఆ ట్వీట్ చూశారు కదా, చాలా అంశాలు అందులో ప్రతిపాదించారు. నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను, అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నాను అని చెప్పి ఒక కీలకమైనటువంటి ప్రకటనగా చూడాలి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్రంలో రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి పరిస్థితులకు వెళ్తుంది అంటే మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? సమాచారం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ వాస్తవంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి పార్టీని వేడటం అనేది పార్టీ కంటే కూడా జగన్ కి వ్యక్తిగతంగా చాలా అవమానకరం. అనే దానికంటే కూడా అవమానకరం అని మాట్లాడటానికి నేను వెనకాడు. ఎందుకంటే పార్టీని జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు తన
చాలా మంది చాలా మాట్లాడొచ్చు. అవును. ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి 2 సార్లు రాజ్యసభ ఇచ్చారు, ఆయనకి ఎవరికి ఇవ్వలేని అవును. గౌరవం ఇచ్చారు, అయినా ఆయన పార్టీకి వెళ్ళారని ఎవరైనా మాట్లాడినప్పటికీ మూలంగా మనం చూస్తే ఒక సందర్భంలో నేను చాలా సరదాగా ఒక మాట చెప్తా ఉంటా. జగన్ గారికి భారతి గారు విడాకులు ఇచ్చినా నష్టం లేదు, కానీ విజయసాయి రెడ్డి గారు పార్టీకి విడాకులు ఇచ్చారంటే జగన్ కానీ వైసీపీకి కానీ వ్యక్తిగతంగాను ప్రొఫెషనల్ గాను రాజకీయంగాను చాలా దెబ్బ తగులుద్ది అనే పదం నేను చాలా సార్లు మాట్లాడుతూ ఉంటా. అవును సార్, అవును. పార్టీలో విజయసాయి రెడ్డి గారు ఎంత ప్రాముఖ్యుడో, ఎంత ముఖ్యమైన వ్యక్తో, ఎంత నమ్మకమైన వ్యక్తో ఆ ఒక్క మాటలో చెప్పాలి. అంటే ఈ సజ్జల లాంటి వాళ్ళు ఓలాన సజ్జల లాంటి వాళ్ళు నేను పోస్ట్ పెట్టాను. మితిమీరిన భారతీయ జోక్యం, సజ్జల పెత్తనం వల్ల ఆఖరికి చాలా మంది నాయకులు అయారాం గయారాం పార్టీలు లాంటి వాళ్ళు బయట పార్టీల నుంచి ఎన్నికల ముందు వచ్చి జగన్ వల్ల పొందకూడని గౌరవం పొంది ఇవాళ వాటి పార్టీల నుంచి బయటికి వెళ్ళిపోయారు అంటే అది పెద్ద విషయం కాదు. అదే సమయంలో మేము పార్టీలో సుదీర్ఘకాలం అంటే 15 సంవత్సరాలు జగన్ తోటి, అంతకుముందు 15 సంవత్సరాలు పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసిన మాపోటి వాళ్లకు ప్రతిపక్షంలో ఎదుర్కొన్న సమస్యలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల కంటే అధికారంలో ఉన్నప్పుడు మేము ఫేస్ చేసినటువంటి ఎవరికి చెప్పుకోలేని బాధ చాలా క్షమార్హనీయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ అనే వ్యక్తి వ్యవహార శైలి వల్ల ఇవాళ విజయసాయి రెడ్డి పార్టీ వీడారా అని ఎవరైనా అంటే దానికి నేను అవును అని అంటా. ఎందుకంటే పార్టీలో ఉన్న ఏకైక తెలివి గల వ్యక్తి, ఢిల్లీతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి, ఇవాళ చాలా మంది చెప్పొచ్చు ఢిల్లీ రాజకీయం చేసింది, బీజేపీ ఆయన్ని దగ్గరకు తీసుకుంది, జగన్ దెబ్బ కొట్టడానికి చేసింది అని. అది ఎవరి విషయం అయినా జరిగి ఉండొచ్చేమో, కానీ విజయసాయి రెడ్డి లాంటి అతి నమ్మకమైన వ్యక్తి ఇవాళ రాజకీయాల కోసం వచ్చిన విజయసాయి రెడ్డి కాదు. విజయసాయి రెడ్డి ఒక చార్టెడ్ అకౌంటెంట్, 1977 నుంచి కూడా వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్న వ్యక్తి. సజ్జలతో గాని ఇంకొకరితో గాని ఆఖరికి వైవి సుబ్బారెడ్డితో కానీ పోల్చదగిన వ్యక్తి మన విజయసాయి రెడ్డి గారు మాత్రం కాదు. విజయసాయి రెడ్డి గారు మన జగన్ గారు అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు చిరునవ్వుతో జైలుకి వెళ్తా, జగన్ ముఖంలో కన్నా బేలతనం చూసామేమో గానీ జైలుకి వెళ్ళేటప్పుడు విజయసాయి రెడ్డి చిరునవ్వుతో వెళ్ళాడు. సైరా అని పిలుచుకుంటారు సాయి రెడ్డి గారిని పార్టీ నాయకులు. సైరా అనేటువంటి ఒక దమ్మున నాయకుడిగా పిలుచుకునేటువంటి విజయసాయి రెడ్డి గారు వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన వీళ్ళందరూ విజయసాయి రెడ్డి పారిపోయాడు, వెళ్ళిపోయాడు, గౌరవించామని పార్టీ శ్రేణులు గాని సోషల్ మీడియా కానీ ఆయన మీద ఏ రకమైన దోషణలు చేసినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి గారి విషయంలో వ్యక్తిగతంగా మిగతా నాయకులు పార్టీ విడిన వాళ్ళని విజయసాయి రెడ్డిని పోల్చలేదు. సార్ భాస్కర్ రెడ్డి గారు, ఇక్కడ ఒక పాయింట్ మీకు ముఖ్యమైనటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వ్యక్తి అని మీరే చెప్తున్నారు విజయసాయి రెడ్డి గురించి. మరి ఇప్పుడు కూడా పార్టీ ఒక రకంగా కష్టకాలంలో ఉంది, అలాగే పార్టీ దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఒక సీనియర్ నాయకులుగా విజయసాయి రెడ్డి మీద ఉంది. మరి ఇప్పుడు ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకున్నారు? ఇప్పుడు మీరందరూ సాధారణంగా సహజంగా బయట వింటున్న మాట, ఎమ్మెల్యేలు మేము మా ఓటి వాళ్ళు ఎవరుని జగన్ కలవరు, మన బాధ నేరుగా జగన్ కి చెప్పు. రాజశేఖర్ రెడ్డి గారితో మేము ప్రయాణం చేసినంత కాలం మాకున్న అనుబంధం ఏంటంటే అంత దూరంలో మమ్మల్ని ఆయన చూసి అన్నపరెడ్డి అని పిలిచినట్టు గానీ 1,00,000 మందిని పేర్లు పెట్టి పిలిచినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు వరకు నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను, జగన్ ఎవరయ్యా అంటే మాబోటి వాళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు మాత్రమే. నేను ఫౌండర్ ఆఫ్ వైఎస్ఆర్ ఫౌండేషన్ 2006లో రాజశేఖర రెడ్డి గారి బతికుండంగా వైఎస్ఆర్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. కానీ వైఎస్ మనుషులు ఒక్కొక్కళ్ళుగా జగన్ కు దూరం అవుతున్నారు, తల్లి చెల్లి నాయకులు అందరూ అవుతున్నారు అంటే లోపం ఎక్కడుందో పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నికలు అయిన తర్వాత, ఓటమి అయిన తర్వాత అయినా జగన్ మారతాడని ఆశించినా కూడా ఈ రోజుకి జగన్ కలవాలంటే అపాయింట్మెంట్ లేవు. వాళ్ళ పార్టీలో నియామకాలు చూసినట్టయితే అడ్రస్ లేని కార్యకర్తలో తెలియదు, వాడు ఎవడో తెలియదు, అన్ని విభాగాలకి అధ్యక్షుల్ని నియమిస్తూ వస్తున్నారు. కార్యకర్తలు అందరూ కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితుల్లో జగన్ కలిసి బాధలు చెప్పుకొని క్షేత్రస్థాయి పరిస్థితులు చెప్పి పార్టీని బలోపేతం చేయడానికి జగన్ గుండెతనమో, జగన్ మొండితనమో, జగన్ ధన బలమో లేకపోతే రాజకీయ వ్యూహాలు పనికి వస్తాయని జగన్ ఇంకా నమ్ముతుంటే అతనికంటే పిచ్చోడు లేదని సుదీర్ఘ కాలం నేను వైసీపీలోనే కాదు కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్నా రాజశేఖర రెడ్డి గారితో
నాయకుడితో అనుబంధం ఉన్న ఒక నాయకుడిగా చెప్తా ఉన్నా. Hmm. నేను ఎలక్షన్ అవ్వంగానే Okay. పరిస్థితులు అంచనా వేసుకుని జగన్ తో అపాయింట్మెంట్ కోసం ట్రై చేసిన తర్వాత Hmm. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. Hmm. ఏంటంటే పార్టీ మారలేము, Hmm. రాజకీయం ఇక చేయలేము అనుకున్నాక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని చెప్పి Hmm. నాకున్నటువంటి జర్నలిస్టు, న్యాయవాది, ఫార్మసీ కౌన్సిల్ విభాగాల్లో నేను కొనసాగుతున్నాను. Hmm. నేను ఇవాళ సుదీర్ఘకాలం రాజకీయాలు పార్టీ మారి ఇంకొక దాంట్లో చేసేవాడి కంటే రాజకీయాలు వదిలేసి మేము వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయాం. Hmm. ఇవాళ విజయసాయి రెడ్డి గారి నుంచి కూడా 6 నెలల తర్వాత నేను 6-7 నెలలు అయిపోయింది. Hmm. 6-7 నెలల తర్వాత విజయసాయి రెడ్డి గారి నోటి నుంచి కూడా వచ్చిన మాట ఏంటంటే Hmm. మీ మీడియా స్పెక్యులేషన్స్ ఇంకొకళ్ళు పక్కన పెడదాం కాసేపు, లేదా ఢిల్లీ కుట్ర అనుకుందాం, Hmm. నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని చెప్పారు. Hmm. అంటే జగన్ తోటి ప్రేమ ఉండి Hmm. జగన్ ని వదిలి వెళ్ళలేని వాడు, Hmm. జగన్ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సినటువంటి వాడు వేరే పార్టీలో చేరతాను అనే దానికంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటే Hmm. అతనికి చాలా గుండె ధైర్యం ఉండాలి. సార్ భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు కూడా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన వారే, కానీ 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 15 రోజుల తర్వాత వేరే పార్టీ కండువా కప్పుకోవడం కూడా చూసాం. విజయసాయి రెడ్డి గారు కూడా అలాగే చేయొచ్చేమో కదా. చిన్న సవరణ కాదనలేము, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. Hmm. చిన్న సవరణ, నేను ఏ పార్టీలో చేరటం లేదు అని చెప్పారే గాని Hmm. రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకున్నా అని చెప్పినోడు ఒకళ్ళాడు. Hmm. ఇప్పుడు రాజకీయ వాళ్ళు నేను చేరట్లేదండి, లేకపోతే పార్టీ మారట్లేదండి, Hmm. నేను కాసేపు మౌనంగా ఉంటున్నానని చెప్పినవాడు. కానీ ఆ పదజాలాన్ని బట్టి ఇంకొకటి ఇప్పుడే నేను నా ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. Hmm. ఆయన చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. Hmm. నాకు 2 సార్లు అవును. రాజ్యసభ సభ్యత్వం అవును. నాకు అవకాశం ఇచ్చిన జగన్ బాగుండాలని అవును. కోరుకుంటాను. జగన్ కు భారతి గారికి ధన్యవాదాలు అన్నాడు. అవును, భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి. జగన్ కి ధన్యవాదాలు అంటే నా బోటోడి విశ్లేషణ మీకు చెప్తున్నా. ఆ. భారతమ్మ జోక్యం, మితిమీరిన జోక్యము, Hmm. సజ్జల పెత్తనాన్ని ఆయన చెప్పకనే చెప్పాడు. అయ్యా. చెప్పకనే చెప్పాడు అనేది నా బోటోడి సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసి Hmm. ఒక జర్నలిస్ట్ గా, లేకపోతే ఒక ఎన్ఆర్ఐ గా, ఒక వైఎస్ఆర్ ఫౌండేషన్ స్థాపించిన వ్యక్తిగా నేను చెప్తుంది ఏంటంటే Hmm. ఆయన మాటల్లోని అర్థమే ఒక వ్యంగ్య ధోరణిలో చెప్పాడు. ఓకే. భారతమ్మ గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం అవును. ఏ నాయకుడికి లేదు. Hmm. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన అవును. అర్థం ఉంది. Hmm. అంటే ఆయన చెప్పకనే చెప్పిన విషయం ఏంటంటే Hmm. జనాలు నోళ్లు కొనుక్కుంటున్న విషయం ఏంటంటే మితిమీరిన భారతీయ జోక్యం, భారతీయ అండ చూసుకొని సజ్జలు చేస్తున్న పెత్తనం వల్ల Hmm. ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సంకనాగిపోతున్నారు. ఈ పదం వాడటానికి నేనేమి Hmm. లేదు. Hmm. అటువంటి కేవలం ఒక కోటరీ రూపంలో తన చుట్టూ ఉన్న 4-5 Hmm. ఏదో ఇంకొకటి కూడా చెప్తున్నా, బై క్యాస్ట్ ఐఎమ్ రెడ్డి. Hmm. రెడ్లు ఇవాళ పూర్తిగా వైసీపీకి దూరం అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఎస్. ఓకే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కేవలం తన చుట్టూ ఉన్న 4-5 రెడ్లని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తప్ప Hmm. ఏ సామాజిక వర్గం ఇవాళ జగన్ తోటి పనిచేయాలన్నా Hmm. మిగతా మౌనంగా గుమ్మనంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా Hmm. వాళ్ళ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు, Hmm. తర్వాత అయోధ్యరామరెడ్డి గారు లాంటి వాళ్ళు ఒకే Hmm. పాటలో వెళ్లిపోయే పరిస్థితి వస్తే Hmm. పార్టీ క్యాడర్ ని భయాందోళనలో గురి చేయటంలో బీజేపీ, చంద్రబాబు, Hmm. పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారనే చెప్తా ఉన్నా. సార్ అన్నపరెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా ఒక ఎలక్షన్ అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది ఆల్టర్నేటివ్ అనేది చూసుకున్నారు. తర్వాత కొంతకాలం స్తబ్దతగా ఉన్నారు, పార్టీలో క్యాడర్స్ అలాగే ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయినా సరే. మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాగే విజయసాయి రెడ్డి గారి బాటలో ఇంకా కొంతమంది ప్రయాణం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్గా ఒక చర్చ నడుస్తుంది. అంటే ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సిచ్యువేషన్, అలాగే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఎట్లా మారే అవకాశాలు ఉన్నాయంటే మీరేం చెప్తారు? నా బోటోడి మాట ఏంటంటే జగన్ క్యాడర్ మారదు. జగన్ క్యాడర్ పార్టీ మారలేదు. జగన్ క్యాడర్ అనేది వైఎస్ క్యాడర్, జగన్ క్యాడర్ కాదు అది. వైఎస్ జగన్ కలబోత క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళు పార్టీ మారలేరు. ఓకే. మారలేక స్తబ్దుగా ఉన్నారు. ఇటువంటి సమయంలో అందరూ నమ్మకం ఏంటంటే విజయసాయి రెడ్డి ఎప్పటికీ పార్టీ మారడనేటువంటి నమ్మకం కూడా ఇవాళ జనంలో సన్నగిల్లిపోవడంలో పార్టీ క్యాడర్ రేపు రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు, ఢిల్లీ పెత్తనం లేకుండా బీజేపీ
తాను ఒంటరిగా ఎదగాలనుకుంటున్న క్రమంలో ఒక పదం చెప్పారు, మా రాజకీయ మిత్రులు మాట్లాడుతా ఉన్నారు. చంద్రబాబుకు వయసు అయిపోయింది, ఎప్పుడు వాళ్ళకైతే రేపైనా రాజకీయాల్లోంచి తప్పు, ఇదే ఆఖరు చంద్రబాబుది రాజకీయం. పవన్ కళ్యాణ్ అనేవాడు తమ చెప్పు చేతుల్లో ఉండేటువంటి ఒక అనామక రాజకీయ చక్రవర్తి. వీళ్ళిద్దరికంటే బలవంతుడు ఎప్పుడైనా రాజ్యాన్ని ఏలేటువంటి బలవంతుడు జగన్. బలవంతుడైన జగన్ ని ముందు కొడదామనే ఉద్దేశంతో బీజేపీ మిగతా ఇద్దరితో కూటమి కట్టి బీజేపీ చేస్తున్న విచ్ఛిన్న క్రీడలో జగన్ సామ్రాజ్య విచ్ఛిన్న క్రీడలో ఇది ఒక భాగం అని అనుకుంటున్నా. ఆ భాగంలో బేదా మత్తానరావు పోయాడు, లేకపోతే మోపిదేవి వెళ్ళిపోయాడు, ఇంకొకటి వెళ్ళిపోయాడు అంటే అది వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే త్రాసులో వెళ్ళిపోయిన నాయకులందరినీ ఒక పక్కన పెట్టి ఇంకా వెళ్ళాలనుకుంటున్న నాయకులందరినీ కూడా త్రాసులో ఒక పక్కన నుంచోబెట్టి విజయసాయి రెడ్డిని ఒక పక్కన నుంచోబెడితే ఇంకా విజయసాయి రెడ్డి వైపే త్రాసు ఇంకా మొగ్గు చూపుద్ది. అంత బలమైన నాయకుడు, అంత నమ్మకమైన నాయకుడు వెళ్లాల్సి వచ్చిన పరిణామాలను విశ్లేషించుకునేటువంటి ధైర్యం గాని లేకపోతే ఆత్మ విశ్లేషణ చేసుకునే పరిస్థితి జగన్ కు ఉందా? రేపు పొద్దున ఇంకొక 100 మంది నాయకులు వెళ్ళిపోయినా నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం విజయసాయి రెడ్డి కంటే గొప్ప నాయకులేం కారు వాళ్ళందరూ కలిసి. నా ఉద్దేశంలో, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, జగన్ తన వ్యవహార శైలిని నేరుగా కార్యకర్తలను కలిసే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ మీకు మాట, ఆయన కార్యకర్తలు ప్రజలు వేరనే విషయాన్ని ఆయన తన రాజకీయ జీవితంలో గుర్తెరగల. ఇక్కడ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజల్ని కలిసేవాళ్ళు, కార్యకర్తల్ని అనునయించేవాళ్ళు. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రజలతో నాకు నేరుగా సంబంధాలు ఉన్నాయి, నన్ను ప్రజలు నమ్ముతున్నారనేటువంటి ఒక భ్రమలో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి నేరుగా ప్రజలకు మేలు చేసి సంకనాకపోయిన భారతదేశ చరిత్రలో తొలి నాయకుడు జగన్ ప్రజలకు మేలు చేసి వాలంటరీ వ్యవస్థ ద్వారా సంకనాకపోయిన తొలి వ్యక్తుల్లో జగన్ ముఖ్యుడు. కానీ అంత బలమైన నాయకుడిని దెబ్బ కొట్టింది ఎక్కడ అంటే, ఒకటి వాళ్ళ కుట్ర కుతంత్రాలు, ఈవీఎంలు అనొచ్చు, లేకపోతే కూటమి అనొచ్చు, ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతాలు. కాబట్టి నేరుగా ఒక విషయం ఏంటంటే కేడర్ మాత్రం మనస్ఫూర్తిగా 15 సంవత్సరాల నుంచి జగన్ తోటి, లేకపోతే అంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డితో పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా జగన్ తన పదవీ కాలంలో ప్రతి ఒక్కరిని అసంతృప్తికి, ప్రతి ఒక్కళ్ళని అవమానాలకి జగనే గురి చేశారు అని నేను అనటంలో తప్పులేదు. అయినా కూడా ఎలక్షన్ తర్వాత కూడా జగన్ మారతారు, కార్యకర్తలకు మేలు జరుగుతుందని భావించిన క్రమంలో కూడా ఈ మధ్య కాలంలో మనం నియామకాలు కనుక చూసినట్టయితే పార్టీకి సంబంధించి ఎవడెవడో తెలియదు. వైసీపీ సోషల్ మీడియా చైర్పర్సన్ అని చెప్పి దొడ్డ అంజిరెడ్డి అని కనబడతాడు. ఆయన ఫేస్బుక్ పేజీ లాక్ చేసి ఉంటది. తన సొంత పేజీ లాక్ చేసుకొని ధైర్యం లేని ఒక పనికి మాలిన ఒక వ్యక్తికి ఈ టాపిక్ అనేది డీవియేషన్ అయిపోతుంది. మనకి మొత్తానికి అన్నపరెడ్డి గారు మీరు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే పార్టీలో అలాగే బయట రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ మీరు చాలా వివరంగా చెప్పినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఫోన్ ఇన్లోకి వచ్చినందుకు. అన్నపరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్లు వైఎస్ఆర్సీపీ పరిస్థితి చాలా దారుణంగా దయనీయంగా మారింది. దానికి ప్రధానమైనటువంటి కారణం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే దానికి సంబంధించి చాలా కారణాలు, పరిస్థితులు, పరిణామాలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత అయినా మారతారనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్కడా కూడా ఆయన ప్రవర్తనను, వ్యవహారాన్ని మార్చుకోలేదు. కాబట్టి పార్టీ అయితే మరింత దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయని అన్నపరెడ్డి గారు చెప్తున్నారు. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో విజయసాయిరెడ్డి ఈ యొక్క ప్రకటన ఏదైతే ఉందో ప్రకంపనలు కలిగించాయనే చెప్పాలి. రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ రకంగా మారుతుంది, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని ఆపేందుకు, అంటే బయటికి వెళ్లకుండా నియంత్రించేందుకు, కాపాడుకోవడానికి ఎటువంటి వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఇలాంటి క్రమంలో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిపోయిందో మనం చూసాం. ఇటువంటి క్రమంలో ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ అలాగే జూనియర్లు కానీ చాలామంది వలస బాట పట్టారు. జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత వీర విధేయుడిగా, అంటే
నెంబర్ 1 పొజిషన్ జగన్మోహన్ రెడ్డి అయితే నెంబర్ 2 విజయసాయి రెడ్డి అని ఖచ్చితంగా చెప్పాలి. ఆయన ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నీ చూసుకునే వ్యక్తి విజయసాయి రెడ్డి. చివరకు అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా A2గా విజయసాయి రెడ్డి ఉన్నారు. పార్టీలో A2, కేసుల్లో A2. సో ఇలాంటి సందర్భంలో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అంటే ఇంకా నేను 24 గంటలు పార్టీలో మాత్రమే ఉంటాను, ఎంతో నాకు అవకాశం ఇచ్చారు, ఆ కుటుంబానికి రుణపడి ఉంటా అని చాలా ముఖ్యమైనటువంటి అంశాలు దీంట్లో ప్రకటించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి, అలాగే చంద్రబాబు గురించి, అమిత్ షా గురించి, జగన్ గురించి, భారతమ్మ గురించి అనేక రకాలుగా ఆయన పాజిటివ్ మైండ్లో ఆ పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి మనం గమనించాం. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. మరికొంతమంది కూడా విజయసాయిరెడ్డి బాటలో ప్రయాణం చేయబోతున్నారు. అయోధ్య రామిరెడ్డి ఆయన కూడా ఒక రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా దాదాపుగా చాలామంది తమ ఉనికిని కాపాడుకోవడం కోసం, అలాగే రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ప్రత్యామ్నాయం అనేది ఎత్తుక్కుంటున్నారు. బహుశా విజయసాయిరెడ్డి కూడా అదే దారిలో వెళ్ళబోతున్నారా అంటే ఎలాంటి సందేహం లేదు అనేది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. చూడాలి వైఎస్ఆర్సీపీలో ఈ యొక్క ప్రకంపనలు ఇంకెన్నాళ్ళు కొనసాగుతాయి ఏంటనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి? అలాగే ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా చిన్నాభిన్నమైంది. పార్టీ క్యాడర్ని ఒక ఏకతాటిపైకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది వర్కౌట్ అవడం లేదు. మరి దీంతో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ అనేది పార్టీలో నెలకొంటుంది అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.